మాట్లాడుకోమా Hi, bye. సార్ గారు తన 36 ఏళ్ల ఉద్యోగ ధర్మాన్ని నిర్విరామంగా ఎటువంటి మచ్చ లేకుండా మొట్టమొదటిగా ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ చేరి తర్వాత పంచాయతీ సెక్రటరీగా వచ్చి తన ఉద్యోగ ధర్మాన్ని దిగ్విజయంగా నెరవేర్చి ఈరోజు 36 సంవత్సరాలైంది. ప్రతి ఉద్యోగికి తన ఉద్యోగంలో చేరిన రోజే తన రిటైర్మెంట్ రోజు కూడా తెలిసిపోతుంది. సో అది ప్రతి ఉద్యోగికి తప్పదు. కాబట్టి మన సార్ గారు ఈరోజు రిటైర్డ్ అవుతున్నారు. ఈయన చాలా సుపరిచితులు అందరూ కూడా. ఒక ఉద్యోగంకు సంబంధించిందే కాకుండా మంచి పబ్లిక్ రిలేషన్ కలిగిన వ్యక్తి. పలమనేరు, గంగవరం, పైరేపల్లి ఈ మండలాల్లో దాదాపుగా అందరికీ తెలిసిన వ్యక్తి. చాలా మృదు స్వభావం, ఎవరిని నొప్పించకుండా తను ఉద్యోగం చేస్తూ పర్సనల్ జీవితంలో గడిపారు. సారుకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. వారు కూడా వారి జీవితంలో స్థిరపడ్డారు. 2 బ్యాంకు ఉద్యోగులు, కొడుకు వచ్చి కూడా మన సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగి. అంటే ఏ బాధలు అన్ని పెట్టుకోకుండా తను ప్రశాంతంగా నిర్మలమైన హృదయంతో ఈరోజు రిటైర్డ్ అవుతున్నారు. అందుకు ఆయన కూడా నాకు తెలిసి సంతోషిస్తారని అనుకుంటున్నాం. ఆయన ముఖంలోనే ఆ కళ తెలుస్తూ ఉంది. కొద్దిమంది రిటైర్డ్ అయినప్పుడు అనుకుంటారు ఇంకా రిటైర్డ్ ఉంటే బాగుంటుందేమో అని. అట్లా కాకుండా చాలా సంతృప్తికరంగా మాతో కూడా అనేవాడు, నాకు చాలా సంతృప్తికరంగా నేను రిటైర్డ్ అవుతాను అని చెప్పి. వాస్తవంగా ఆయన కూడా ఎటువంటి కోరికలు కూడా లేవని అనుకుంటున్నాను. తన ఉద్యోగం తర్వాత భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యము, ఆయుష్ ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మహేష్ ఎక్కడ వెళ్ళాడు? మహేష్ ముఖ్యం అన్నమాట. మనిషి అయినా కూడా అంతే. ఎన్ని సంవత్సరాలు బ్రతికినామనేది ముఖ్యం కాదు, ఎలా బ్రతికినామనేది ముఖ్యం అన్నమాట. ఉద్యోగం అన్న తర్వాత ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, డెప్యుటేషన్లు అన్నీ ఉంటాయి. రిటైర్మెంట్ అనేది ఒకేసారి ఉంటుందన్నమాట. కాబట్టి సార్ గురించి చెప్పాలంటే చాలా ఓపికైన మనిషి, క్రమశిక్షణ గల మనిషి, సహాయం చేసే గుణం ఉండే మనిషి, మంచి మనసు ఉండే మనిషి. మంచి మనసు అనేది అందరికీ ఉండదు, కొంతమందికి ఉంటుంది. అందుకే ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, చిత్తశుద్ధి లేని
శివ పూజలు ఎలా అంటారు. కాబట్టి ఏంటంటే మన మనసు అనేది బాగుంటే దేవుడు కూడా మనకి మేలు చేస్తాడనమాట. కైలాస శిఖరాన కొలువైన స్వామి నీకంట పొంగైన గంగమ్మ తల్లి. కైలాస శిఖరాన కొలువైన స్వామి నీకంట పొంగైన గంగమ్మ తల్లి. మనసున్న మంచోలే మహారాజులు మనసంటూ లేని పేదలు. మనసున్న మంచోలే మహారాజులు మనసంటూ లేని పేదలు. ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. నేను ఎన్నో కుటుంబాలను చూసినాను. వీళ్ళ సార్ గారి కుటుంబం మాత్రము ఒక ప్రత్యేకమైన కుటుంబం అన్నమాట. మామూలుగా ఉద్యోగస్తులు కానీ వేరే ఇతర పనులు చేసేవాళ్ళు కానీ ఎట్లంటారంటే ఆ ఉద్యోగం ఒక దర్బారు చూపిస్తారనమాట. ఇంగ్లీష్లో చెప్తారు కదా బిల్డప్ అని, అది చూపిస్తారనమాట. ఇంకోటి తెలుగులో చెప్పాలంటే బడాయి అంటారు దాన్ని మామూలుగా పల్లి భాషలో. ఈ బడాయి కానీ ఈ బిల్డప్లు కానీ ఆ కుటుంబంలో ఎవరికీ లేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచే కూడా కామన్ మ్యాన్ల మాదిరి ఉంటారన్నమాట. మొదటి నుంచే కూడా నాకు దాదాపు కూడా 30 సంవత్సరాల నుంచి ఆ కుటుంబంతో పరిచయం ఉంది. వాళ్ళ బిడ్డలు కానివ్వండి, వాళ్ళ కుమారుడు కానివ్వండి, సుమక్క అండి, ఎప్పుడు కూడా ఆ గౌరవము, ఆ ఇన్కమింగు, అవుట్ గోయింగు, ఆ మాట్లాడే విధానము, మాట్లాడే తీరు ఒక క్రమశిక్షణ కలిగిన కుటుంబం అన్నమాట. వాళ్ళ బిడ్డలు కూడా తారా మేడం కానివ్వండి, లావణ్య మేడం గారు కానివ్వండి, కార్తీక్ గారు కానివ్వండి, వాళ్ళ పెంపకం కూడా వాళ్ళ బిడ్డలు కూడా బాగా పెంచినారు. మంచి కష్టపడి చదివినారు. వాళ్ళు కష్టపడి చదివించినారు, కష్టపడి చదువుకున్నారు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వెలుపలవుతారు. కష్టపడి చదివినారు, కష్టపడి కృషి చేసినారు. అందుకే ఈరోజు కూడా వాళ్ళ స్థాయిలో ఉన్నారు. మంచి కుమార్తెలు, మంచి అల్లుళ్ళు, మంచి కుమారుడు, మంచి కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళు చెప్తా ఉన్నాను కదా. ఎందుకంటే వాళ్ళ బిడ్డలకు కూడా హెల్పింగ్ నేచర్ అనేది ఉంది. మా అమ్మగారి విషయంలో బ్యాంకుకు పోతే లావణ్య మేడం గారు చాలాసార్లు మాకు హెల్ప్ చేసినారు. ఎందుకంటే ఒక మనిషి చిన్న సహాయం చేసినా కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. కుక్కలు చూడండి, ఒకసారి బిస్కెట్ వేస్తే మనం బతికిన నాళ్ళు మనం చూసినప్పుడంతా కాక ఆడిస్తూ ఉంటుంది. అది దాని అభిమానం అన్నమాట. కాబట్టి మనిషి ఎవరైనా కూడా మనకు సహాయం చేస్తే వాళ్ళని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ కుటుంబము అభివృద్ధికి వచ్చింది, ఈ స్థాయికి వచ్చిందంటే మనం గుర్తించుకోవాల్సింది ఏమంటే వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు కూడా సుమక్క తిరుమలకి పోతూ ఉంటుంది. ఏం గ్రూప్ మీటింగ్కి రాలేదంటే సేవకు పోతున్నాం, తిరుమలకు తిరుపతికి నాకు ఐడియా లేదు, సేవకు పోతా ఉన్నామని చెప్తుంది. ఎందుకంటే దేవుడు బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినాడు, అల్లుళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, సారు ఉద్యోగం చేస్తున్నాడు, బాగా ఆశీర్వదించినాడు ఆ కుటుంబాన్ని. ఇప్పుడు కూడా దేవుడు అంటే వాళ్ళకి ఎక్కువ ఇదన్నమాట. ఇప్పుడు అన్ని దేవుడు ఇచ్చినాడే, మనం ఎందుకు పోవాలి, ఇది ఇచ్చింది సార్లు అనే ఆ మనస్తత్వం కాదన్నమాట. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే దేవుడు అంటే భయము, పెద్దలంటే గౌరవము, ఒక విధేయత, ఒక ఒబిడియంట్ అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళ బిడ్డలు కూడా అదే మాదిరి ఉన్నారన్నమాట. మేము ఉద్యోగం చేస్తామనే ఫీలింగ్ వాళ్ళ కుటుంబంలో ఎవరికీ లేదు. నేను ఎంతో మందిని చూసి నేను ఒకటి చెప్పుకొని చెల్లు మాట్లాడుకొని పోతానే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు చూసినా కూడా మామూలుగా వస్తుంటారు, మామూలుగా పోతుంటారు. మీరు చూడండి, ఒక కుటుంబం అభివృద్ధికి రావాలంటే ఆ తల్లిదండ్రుల పెంపకం అనేది బాగుండాలన్నమాట. ఈ సమాజంలో తల్లిదండ్రుల పెంపకం లేని బిడ్డలు ఎక్కడెక్కడ ఎన్ని గలాట్లు చేస్తున్నారు ఆ ఊర్లో కూడా చూస్తూ ఉంటాం. మనం ఊర్లో మనం విలేజ్ల్లో కానీ టౌన్లో కూడా కానీ కొంతమంది తయారైపోయినారు, బాగా తయారైపోయినారు. ఎందుకు తయారైపోయినారు? వాళ్ళు చెడు అలవాటు పడిపోయినారంటే వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం సరిలేదు కాబట్టి వాళ్ళు అలవాటు పడినారు. ఆ మాదిరిగా ఎప్పుడు కూడా
మొట్టమొదటిగా ఏ బిడ్డలో అయినా కూడా పైకి రావాలంటే వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం అనేది ముఖ్యము. మొక్కై వంగనది మానవ వంగన, మొక్కలోనే మనము వంచాలన్నమాట. తర్వాత వచ్చేసి సార్ కోసము మేడం గారి కోసం పాట పాడి ముగిస్తాను. సుఖీ భవ సుమంగళి సుఖీ భవ సుఖీ భవ ఈ బాలవాకు బ్రహ్మవాకు ఒక్కటేనని నిన్నుగా నూరేలుగా పొంది పొమ్మని సుఖీ భవ సుమంగళి సుఖీ భవ సుశీలమై చిరాయువై సుఖీ భవ శతమానం భవతిని నిన్ను దీవించి ఆగించి శతమానం భవతిని నిన్ను దీవించి గలగాలం శృతిలోనే బ్రతుకు సాగించి సుఖీ భవ సుమంగళి సుఖీ భవ సుశీలమై చిరాయువై సుఖీ భవ. పేరు ఎలాంటి ఖర్చు అవుతుంది మామా? పేరు ఎలాంటి ఖర్చు? కాదు పెంచుకో, సెల్ మార్చుకోవాలి. బా ఫోటో తీసుకో, ఇది చూడండి పోనీ సార్. అవునా సార్, ఫోటో తీసుకురా సార్. తీసుకో, ఇంకోటి తీసుకో, ఇంకోటి తీసుకో. సార్ సేవ చేసినారు అంటే మంచివాడు, గుణవంతుడు, పేదలందరికీ అనుకూలంగా ప్రతి ఒక్కటి అడిగిన వెంటనే తక్షణం ఆయన సహకారాన్ని అందించి ప్రతి ఒక్కరికి. ఈరోజు సంవత్సరాలు పైగా ప్రైవేట్ ఉద్యోగంలోనే పంచాయతీ కార్యక్రమాలు చేస్తూ సమాజాన్ని మా ఆప్తులు, స్నేహితులు, సన్మాన గ్రహీత సదాశివ గారు, అదేవిధంగా కార్యక్రమాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు 13 సంవత్సరాలు ఈరోజు అందరికీ కూడా ఆ దేవదేవుడు ఆశించారు. ఒక చిన్న సన్మానం మా తరఫున
సార్ సార్ మీరున్నా కొంచెం నా తినడు అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా సార్ సార్ చూడండి చూడండి సాయి ఇప్పుడు నా పుట్టం కొట్టే ఈ మండలం సార్ 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 ఒక నిమిషం సార్ మాట్లాడుకోమ్మా మా మేడం మేడం అట్లే పడుకోండి
సార్ చూడండి సార్. మేడం చూడండి. బాబు బాబు ముగ్గురు తీసుకో. ఎప్పుడు లైఫ్ అనలే. సార్ చూడండి సార్. సార్ మేడం 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 అట్లా పట్టుకోండి. చిన్న 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 అది ఫోటో తీసుకో. రింగ్ చేస్తాడు అది. సార్ చూడండి సార్. సార్ చూడండి సార్. సార్ చూడండి సార్. ముగ్గురు తీసుకున్నాం ఒకటి. సార్ సురేష్ సార్. ఫోటో తీసుకో. సార్ చూడండి. సార్ కల్మేశ్వరి సార్ చూడండి. సార్ చూడండి సార్. తీసుకున్నాను. చెప్పుడుపల్లి సర్పంచ్ విజయమ్మ బంగారు బంగారం బహుకరణ. అది మాత్రం కుదరా పాలి. ఫోటో తీసుకో. పెడతా సింగిల్గా తీసుకో. మన గ్రూప్ ఫోటో తీసుకున్నాం. చూడండి ఒకసారి మేడం. అట్లా పెడతా చూడండి మేడం. చూడండి. చూడండి అట్లా
ఉన్నాయి అట్లా పట్టు ఒక సైడ్కి ఉండే పంచాయతీ సిబ్బంది పెట్టమ్మా పెట్టు సార్ చూడండి సార్ చూడండి అడ్డ తీసుకో ఒకటి మా చూడండి ఫోటో సార్ సార్ చూడండి చూడండి ఒక సైడ్కి ఉంటే సరిపోతే మా బాబా ఆడాడు మా అట్లా పడుకోమ్మా హాయ్ బాయ్ సరే చూడండి అట్లా తీసుకున్నాను